ఏపీ సీఎం జగన్ మంత్రి రోజాపై వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. సీఎంకి తెలియకుండా అరెస్టులు జరగడం విడ్డూరమని, తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అన్నారు. అనంతరం మంత్రి రోజాపై కీలక వ్యాఖ్యలు చేశారు అనిత. తమిళనాడు హీరోయిన్లు మాత్రమే రోజా గురించి మాట్లాడతారు, తెలుగు వాళ్ళు ఎందుకు మాట్లాడరు అని ఆమె ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వంగలపూడి అనిత హెచ్చరించారు. ఈ రోజు తన కొరకు వస్తే గానీ బాధ తెలియలేదా రోజాకి? ఈరోజు తన గురించి ఎవడైనా మాట్లాడితే కానీ తెలియలేదా? ఇది అదే ఒక 2014 నుంచి 19 మధ్యలో అసెంబ్లీలో నా గురించి ఎంత దరిద్రంగా మాట్లాడిందండి. ఆ రోజు నేను ఏడిస్తే నాకు దొంగ ఏడుపులు అనింది. మరి ఈరోజు ఆవిడ ఏడ్చిన ఏడుపులేంటి? గ్లిసరిన్ ఏడుపులా, మహానటి ఏడుపులా ఈరోజు ఆవిడ ఏడ్చినవి? పైగా ఆవిడ్ని సమర్థిస్తూ 2-3 హీరోయిన్స్ మాట్లాడడం, అది ఈరోజు దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్లో హీరోయిన్స్ ఎవరు మాట్లాడరు, తమిళనాడులోని హీరోయిన్స్ మాట్లాడతారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఎవరు మాట్లాడరు, ఆవిడ మంత్రులు ఎవరు మాట్లాడరు. బయట నుంచి ఎవరు వచ్చి సపోర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేనేమంటానంటే రోజా గారికి సపోర్ట్ చేసే స్టార్స్ అందరికీ కూడా నిన్న కూడా వాళ్ళకి వినపించాను. పవన్ కళ్యాణ్ గారి వైఫ్ రేణు దేశాయ్ గారి గురించి చాలా వల్గర్గా మాట్లాడిన రోజు ఈ సినీ ఇండస్ట్రీ ఏమైపోయిందండి? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఏమైపోయారండి? ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనమ్మ గురించి అసెంబ్లీ సాక్షిగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే, ఆ రోజు మా ఎన్టీ రామారావు గారు కూతురు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా? ఇది సభ్యత కాదు, సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదని ఎందుకు మాట్లాడలేకపోయారండి? ఇదే సినీ ప్రముఖులందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్న సినీ ప్రముఖులు. ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు నిజంగా మీకు కన్సర్న్ ఉంది, చిత్తశుద్ధి ఉంది, సామాజిక స్పృహ ఉంది ఆడపిల్లల మీద అనుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి 8 గంటలకి ఒక అఘాయిత్యం జరుగుతుంటా ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడగలేకపోయారు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? అంతవరకు ఎందుకండి? సినీ ఇండస్ట్రీ అంతా కూడా సినిమా టికెట్ ధరల గురించి మొత్తం ఇండస్ట్రీలోనే మెయిన్ హీరోస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పాదాభివందనాలు చేశారు, కాళ్ళు మొక్కారు వెళ్ళి పెద్ద పెద్ద హీరోలు. నాకు తెలిసి సినీ ఇండస్ట్రీలో ఎవరూ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రణమిల్లలే. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 4.5 సంవత్సరాల కాలంలో సినిమా టికెట్ల పెంపుదల గురించి, తగ్గించేదాని గురించి, సినిమా ఆడేదాని గురించి కూడా